ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. బాబా గారు ప్రతిరోజు తన బిడ్డలకు ఏదో ఒక సందేశాన్ని అందిస్తూ ఉంటారండి. అది ఈ వీడియో ద్వారానే అని నేను చెప్పట్లేదు, అది ఏ విధంగా అయినా సరే మీ చెవిన పడుతుంది. ఈరోజు ఈ సందేశం మీరు వింటున్నారు అంటే మీరు కావాలని ఈ సందేశం వినడం లేదు. బాబా గారే ఈ బిడ్డ ఈరోజు ఈ సందేశం వినాలి అని నిర్ణయించాడు కాబట్టి మీరు ఈ సందేశం వింటున్నారు. అందుకే ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా అయినా బాబా గారి సందేశం కనపడినా వినపడినా తప్పకుండా చూడండి, తప్పకుండా వినండి. ఎందుకంటే బాబా గారే నిశ్చయించారు మీరు అది చదవాలని, లేదంటే ఇది వినాలని. అందుకే ఏ విధంగా అయినా సరే బాబా గారిని ప్రతిరోజు ఒక్కసారైనా స్మరించుకోండి. బాబా గారి మందిరానికి ఒక్కసారైనా వెళ్ళండి. ఒక్కసారి మీరు బాబా గారిని చూస్తే చాలండి. మీరు చూడొద్దన్నా, మీరు ఎంత దూరం వెళ్ళిపోయినా సరే బాబా గారి చల్లని చూపులు మీపై ఎప్పుడూ ఉంటాయి. ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా బాబా అని పిలిస్తే చాలు, 7 సముద్రాల అవతల ఉన్న, పాతాళంలో దాగి ఉన్న లేచి మరీ తన బిడ్డల ముందుకొచ్చేస్తారు బాబా గారు. ఆ విషయం బాబా గారి బిడ్డలైన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందండి. దాని గురించి ప్రత్యేకంగా నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈరోజు బాబా గారు తన బిడ్డలకి ఇవ్వాలనుకుంటున్న సందేశం ఏంటో సాక్షాత్తు ఆ సాయినాథుని మాటలలోనే విందాం. బాబా గారు ఏమంటారంటే, బిడ్డ, నిన్ను కాపాడటానికి వస్తున్నానమ్మా. నేను చెప్పేది శ్రద్ధగా విను బిడ్డ, నీకే అర్థమవుతుంది అని బాబా గారు అంటూ ఉన్నారండి. అసలు బాబా గారు తన బిడ్డలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విందామా. బాబా గారు ఏం చెప్తారంటే, బిడ్డ, నీకు ఎవ్వరూ లేరని బాధపడకమ్మా. అలా నువ్వు బాధపడుతున్నావనే కదా నేను వచ్చింది. ఇప్పుడు కూడా నువ్వు కోరింది, నీకు కావాల్సింది ఇచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి వచ్చాను తల్లి. నీకు ఆధారంగా నేను ఉండగా నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నీకైన అన్నింటినీ నువ్వు కోరినవి ఇవ్వడానికి నేనుండగా నీకెందుకు తల్లి దిగులు? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునిగా నేనుండగా ఇక నీకు దిగులు అనవసరం. నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే నీ చిక్కులన్నీ నేను తీరుస్తానమ్మా. నీకు ఏ కష్టం వచ్చినా తీర్చేది నీ బాబానే కదా. కాబట్టి నీ తండ్రినైనా నాతో ప్రతీదీ పంచుకో. వెంటనే పరుగున వచ్చి నీ బాధను తొలగిస్తాను. ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచాలి తల్లి. ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష. ఈ విషయాన్ని నేను నీకు చెబుతూనే ఉన్నాను కదమ్మా. నేను ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నువ్వు నమ్మకాన్ని కోల్పోతున్నావు బిడ్డ? అందుకు కారణమేంటో కూడా నేను చెబుతాను విను. నువ్వు ఎదురు చూసే ఏ పని కూడా నీకు జరగడం లేదు, నిజమేనా? నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. అందుకే కదా నువ్వు నాపై నమ్మకం కోల్పోతున్నావు. నిజమేనా తల్లి? నీ బాధ్యతను పూర్తిగా నాకు అప్పగించమ్మా. అన్నీ నేను చూసుకుంటాను. నీకు సరిగ్గా జరగవలసిన సమయంలో అన్నీ జరుగుతాయి తల్లి. నువ్వు అనుకున్న వెంటనే హఠాత్తుగా ఏది జరగదు కదా బిడ్డ. చెట్టు వేసిన వెంటనే ఫలం చేతికి రాదు కదా. దానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం రాగానే అన్నీ సరిగ్గా జరుగుతాయి. ఆ సమయానికి అన్నింటినీ సరిచేసి నీ చేతికి నేనందిస్తానమ్మా. నీకోసం ఒక ఆనందకరమైన వార్త ఎదురు చూస్తుంది బిడ్డ. నా ఆశీర్వాదంతో అంతా నీకు నచ్చినట్లుగానే ఉంటుంది. ఏదైనా నువ్వు మంచి పని మొదలుపెట్టేటప్పుడు ఒక్కసారి నన్ను తలుచుకొని మొదలుపెట్టు తల్లి. అందులో నీకు విజయం సిద్ధించేలాగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచి జరుగుతుంది. నీకు మంచి అని అనిపిస్తే ఇక నువ్వు ఎవ్వరికీ భయపడకు. ధైర్యంగా నీ పనిని మొదలుపెట్టు బిడ్డ. దానికి తగ్గ ఫలితాన్ని నేనందిస్తాను.
అందరూ బాగుండాలి అని కోరుకునే నువ్వు చాలా బాగుంటావమ్మా. నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచే నీ ఇష్ట దైవమైన నీ సాయి తండ్రిని నేనే తోడుగా ఉంటాను. నువ్వు ఎదురు చూసే వాటన్నింటినీ ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను. నీ భవిష్యత్తులో నీకు కావలసినవన్నీ నీకు అందుతాయి తల్లి. నువ్వు ఎదిగే దారిని మాత్రమే చూడు చాలు. నువ్వు ఎలా ఉండాలి, నీ భవిష్యత్తు ఏంటి అనేది మాత్రమే నువ్వు ఆలోచించు. ఇతరుల గురించి అస్సలు ఆలోచించకు. నిన్ను దెబ్బ కొట్టినా కానీ వారు బాగుండాలని కోరుకో తల్లి. నీ చెడు కోరే వారి గురించి నువ్వు మంచిగా కోరుకో. వారితో ప్రేమగా ఉండు. ఎవరు నీకు చెడు తలపెట్టినా హాని చేసినా కానీ నువ్వు మాత్రం అందరూ బాగుండాలని అందరితో మంచిగా ఉండు. ఆ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది బిడ్డ. ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కూడా నాకు తెలుసమ్మా. ఇక అవన్నీ తొలగించి నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా చేస్తాను. నీ పాపాలను తొలగించి సంతోషాన్ని నీకు అందిస్తాను. ఎవరైనా నువ్వు చేసే పని తప్పు అని చెబితే ఒకసారి ఆలోచించు తల్లి, తప్పు లేదు. అంతేకాని వారితో వివాదం మాత్రం పెట్టుకోవద్దు. నువ్వు ఎవరివో ఎలాంటి వారివో నిరూపించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రపంచంలో నలుగురు 4 విధాలుగా ఉంటారమ్మా. 4 రకాలుగా మాట్లాడుతారు. అలా ఎవరైనా నీతో మాట్లాడితే వారిని కోపగించుకోకు. తలదించుకొని నీ దారిన నువ్వే వెళ్ళిపో. మిగతాదంతా నేను చూసుకుంటాను. నా బిడ్డకు ఇబ్బంది కలిగితే నాకు కలిగినట్టు కాదా? నువ్వు వాళ్ళతో వాగ్వాదానికి దిగొద్దు. అన్నీ నాకు అప్పగించు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను నీ కోరికలన్నీ తీరుస్తాను బిడ్డ. నీ బాబా నీకు తోడుగా ఉంటే నీకు కొండంత ధైర్యంగా ఉంటుంది కదా. అయితే చెబుతున్నాను విను. ఈ తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటాడు. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా సరే నా చేతి స్పర్శ నీకు తగులుతూనే ఉంటుందమ్మా. నా చల్లని చూపుల నీడలోనే నువ్వు ఎప్పుడూ ఉంటావు. ఈ తండ్రిపై నమ్మకం ఉంటే ఈ మాటలు నమ్ము. నీ జీవితం అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళే బాధ్యత నాది. ఈ సందేశాలను గమనిస్తూ ఉండు తల్లి. నీ సాయి మాటలు విన్నాక నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది కదా. ఇక దేని గురించి ఆలోచించకు బిడ్డ. హాయిగా ప్రశాంతంగా నిద్రించు. ఇకపై అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి, సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా బాబాగారు ఈరోజు తన బిడ్డలకు తన సందేశాన్ని అయితే అందించారండి. ఈరోజు తన సందేశంలో బాబాగారు ఒక మాట చెప్తూ ఉన్నారు. ఎవ్వరిపైనా మీరు కోపగించుకోవద్దు, అందరితో మంచిగా ఉండండి అని. అంటే దీని అర్థం అందరి మాటలు నమ్మి మోసపోమ్మని మాత్రం కాదండి. అందరితో మంచిగా నడుచుకోండి. వారు చెప్పే మాటలు వినండి. అవి మంచో చెడో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేకాని పదే పదే మోసపోతే మీదే తప్పు అవుతుంది అని బాబాగారి ఉద్దేశం. ఈ విషయాన్ని గమనించి కొంచెం శ్రద్ధగా ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.